తెచ్చిన ఫస్ట్ రోజు ఎలా ఉన్నాడో ఎంత క్యూట్గా, ఇప్పుడు చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో. వీడికి సరిగ్గా నడవటమే రాదు, కానీ నన్ను ఇంట్లో పని చేసుకొనిడు. ఇల్లు ఉడ్చేటప్పుడు ఆ చీపిరిని చూసారా పట్టుకొని ఎంతలా గట్టిగా గుంజేస్తున్నాడో. వీడు పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో, పట్టిండంటే అస్సలు వదలడు. చూసారు, నేను ఎంత చిన్నగా తీయడానికి ట్రై చేసినా కానీ వాడు మాత్రం వదిలిపెట్టాడు. ఆ చీపిరి చుట్టే తిరుగుతూ ఉంటాడు. వాడికి సరిగ్గా నడవటమే రావట్లేదు. అయినా కానీ అసలు ఎంత అల్లరి చేస్తాడంటే, ఆ బొమ్మలు ఎన్ని ఇచ్చినా కానీ మా పాప బొమ్మలన్నీ కూడా వాడిదే ముందేసి ఆడుకోరా అంటే అదంతా వద్దు. చూసారా ఎంత గట్టిగా పట్టేశాడో చీపిరిని. ఆ పుల్లలన్నీ ఇరిగేసి కడుపులోకి వెళ్ళిపోతాయోనని నాకు భయం అయ్యి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అయినా కానీ వాడు ఈ చీపిరి అయితే దొరకనివ్వలేదు. దాని తర్వాత నోట్లోకి వెళ్ళిపోయినాయా అని చూస్తున్నా, ఏం వెళ్ళలేదు నోట్లోకి అయితే. నాకేం భయం అయ్యి చూశాను, నోట్లోకి వెళ్ళిపోయినాయి అంటే వాడు కడుపులోకి వెళ్ళిపోయి వాడికి ఏం తెలీదు. చిన్న పిల్లగాడు లెక్కనే చూసుకోవాలి, పిల్లల కంటే ఇంకా జాగ్రత్త చూసుకోవాలి. అందుకోసం నేను ఎంత జాగ్రత్త చూసుకున్నా కానీ వాడు మాత్రం ఏం వినడు, అన్నీ నోట్లో పెట్టుకుంటాడు. కింద ఏది దొరికితే అది, క్లాతులు అయినా ఏదైనా చిన్న చిన్న వస్తువులు కూడా అవి అన్నీ నోట్లో పెట్టుకుంటాడు. అసలు వినడు. ఆ చీపిరి చుట్టే తిరుగుతుండు. చూసారా ఎంత అల్లరి చేస్తాడంటే, అసలు మా పాప బొమ్మలు తీసుకోరా ఆడుకోరా అని ఇస్తుంది.